బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా గోపవరంలో టెన్షన్ నెలకొంది. ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రొద్దుటూరులో ఉత్కంఠ నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా ప్రొద్దుటూరులో వైసీపీ టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా సాగేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు. వాస్తవానికి నిన్న చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. గోపవరం పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. ఇందులో 13 మంది తమ వార్డు సభ్యులు అంటున్నారు వైసీపీ నేతలు. దీంతో ఉప సర్పంచ్ గా తమ పార్టీ అభ్యర్థి రాఘవరెడ్డి ఎన్నిక ఖాయమంటోంది వైసీపీ. ఇటీవల వైసీపీని వీడి టీడీపీ 5 మంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీకి 7 మంది వార్డు సభ్యులు ఉండడంతో ఇప్పుడు అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తోందన్న అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందా లేదా అని వాయిదా పడుతుందా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, ఇటు కడప జిల్లా గోపవరంలో అయితే టెన్షన్ నెలకొంది. ఇటు ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రొద్దుటూరులో అయితే ఉత్కంఠ నెలకొంది అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? షెడ్యూల్ ప్రకారము ఇది నిన్న జరగాల్సినటువంటి ఎలక్షన్. నిన్న ఇరు పార్టీలు వాగ్వాదానికి దిగడము, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ ఎన్నికల అధికారి ఈ రోజుకి ఎన్నికను వాయిదా వేశారు. అయితే ఈ రోజైనా ఎన్నిక సజావుగా జరపడం కోసం పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే రెండు పార్టీలు అక్కడ ఉప సర్పంచ్ యొక్క పదవిని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో వైసీపీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి 20 వార్డులో వాళ్ళే 20 మంది గెలిచారు. అయితే గతంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఉప సర్పంచ్ పదవి ఇచ్చారు. 2.5 సంవత్సరాల తర్వాత అతను రిజైన్ చేసి నెక్స్ట్ బీసీ వర్గాలకు ఇస్తామన్నది అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పినటువంటి హామీ. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ తిరిగి రెడ్డి సామాజిక వర్గానికే ఉప సర్పంచ్ కేటాయించాలని నిర్ణయించడంతో అక్కడ ఆ 20 మందిలో ఉన్నటువంటి బీసీ వార్డు మెంబర్లు అభ్యంతరం చెప్తూ ఉన్నారు. మీరు బీసీ అభ్యర్థిని ఉప సర్పంచ్ పెట్టకపోతే మాత్రం తాము వైసీపీ తరఫున అభ్యర్థికి మద్దతు ఇచ్చేది లేదు అంటూ ఇప్పటికే ఒక 5 మంది టీడీపీ వైపు చేరారు. రాత్రి కూడా మరో వార్డు మెంబరు టీడీపీ వైపు చేరడంతో ఇప్పుడు టీడీపీ కూడా అక్కడ ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తం 20 మందిలో 11 మంది ఉంటే కోరం ఉంటుంది ఎలక్షన్ జరపడానికి. ఆ 11 మంది ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అక్కడ ఉప సర్పంచ్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ అయితే ఇక్కడ పంతం నెగ్గించుకొని బీసీ అభ్యర్థిని ఉప సర్పంచ్ గా పెట్టి గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉండడంతోనే ఇరు పార్టీలు తగ్గడం లేదు. దానివల్ల ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ సజావుగా జరపాలన్న ఉద్దేశంతో పోలీసులు నిన్న ఎవరైతే రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళ గొడవలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేశారు. నాయకులు ఎవరు కూడా బయట తిరగడం లేదు. అలాగే అక్కడ పంచాయతీ కార్యాలయం దగ్గర ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులను మోహరించి ఉన్నారు. 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది చూడాలి ఇలా ఈ రోజు ఎలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకోబోతున్నాయో. అంటే సుదర్శన్, ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు కావాల్సిన మెజార్టీ టీడీపీ లేనట్టు తెలుస్తోంది. అంటే దీనిపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? టీడీపీకి మెజారిటీ లేదు. ఉన్నటువంటి మొత్తం వార్డుల సంఖ్య 20 మంది గతంలో వైసీపీ నుంచి గెలిచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక 5 మంది ముందుగా టీడీపీలో చేరారు. ఇప్పుడు రాత్రి ఒక వార్డు మెంబరు టీడీపీ, అంటే టీడీపీకి 6 మంది ఉన్నారు. అంటే టీడీపీ అభ్యర్థి ఉప సర్పంచ్ గా అక్కడ గెలవాలంటే వాళ్ళకు ఇంకా 5 మంది బలం కావాల్సి ఉంటది, 5 మంది వార్డు మెంబర్లు కావాల్సి ఉంటది. అంటే ఎలక్షన్ ను ఎంత వాయిదా వేస్తే అంత ఎక్కువ సమయం తీసుకుంటే వాళ్ళ వైపు ఉన్న వైసీపీ వార్డు మెంబర్లు తమ వైపు తిప్పుకోవచ్చు అన్నది ఇక్కడ టీడీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేపించాలన్న కోణంలోనే అక్కడ టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు ఖచ్చితంగా తమకు కోరం ఉంది, తమ వైపునే 6 మంది వెళ్ళిపోయినా 14 మంది వైసీపీ పక్కే ఉన్నారు కాబట్టి వాళ్ళను లోపలికి అనుమతించి ఎలక్షన్ జరపాలన్నది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన.
అంటే సుదర్శన్ ఇప్పుడు మరి చూసినట్లయితే టీడీపీ కన్నా అంటే వైసీపీకి బలం ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు వారు చేసిన ప్రధాన ఆరోపణ ఏంటి అంటారు? వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని ఇది మా ఉప సర్పంచ్ పదవిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఒక్క వార్డు మెంబర్ కూడా లేడు, కానీ మా వార్డు మెంబర్లనే లాక్కొని వాళ్ళల్లో ఒకరిని ఉప సర్పంచ్ గా పెట్టి గెలిపించుకోవాలన్నది టీడీపీ ఆలోచన. కాబట్టి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని. నిన్న జరిగిన దాంట్లో ట్విస్ట్ ఏంటంటే ఏకంగా వైసీపీ వార్డు మెంబర్ల లోపలికి అలో చేయకుండా ఒక 2-3 కొత్త వ్యక్తులకు ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసి వీళ్ళే వార్డు మెంబర్లు అన్నట్టుగా లోపలికి అనుమతించారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేది. అసలు ఇంత ఘోరంగా అక్కడ ఎలక్షన్ జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ నిన్న వైసీపీకి చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతోనే అక్కడ కొంత పరిస్థితులు సర్దుమణిగాయి ఎలక్షన్ ను వాయిదా వేశారు. కాబట్టి ఈ రోజు ఎదురికి మళ్ళీ పంతం నెగ్గించుకొని ఈ రోజు వాయిదా వేయడమా లేకపోతే తమ అభ్యర్థిని గెలిపించుకోవడమా అన్న కోణంలో టీడీపీ ఇటు పోలీసులు అధికారుల పైన అక్కడ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టుగానే ఉంది. వైసీపీ కూడా ఏమాత్రము తగ్గడం లేదు, తమ బలాన్ని నిరూపించుకొని తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇన్ఫాక్ట్ ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎన్నికను బహిష్కరించే అవకాశం ఉందా సుదర్శన్? బహిష్కరించే అవకాశమే లేదు. ఎవరొకరు ఇక్కడ తెలుసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఎవరో ఒకరు గెలుచుకోవాల్సిందే. ఎందుకంటే బహిష్కరిస్తే టీడీపీ బహిష్కరిస్తే పెద్ద నష్టమేం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి 6 మంది బయటకు వెళ్ళిపోయినా కూడా 20 మందిలో 14 మంది ఇంకా ఉంటారు కాబట్టి కోరం ఉంటుంది, ఎలక్షన్ జరపడానికి మెజారిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి 14 మంది లోపలికి వెళ్తారు, ఓటింగ్ చేస్తారు, తమ అభ్యర్థినే అక్కడ వైసీపీ బలపరిచినటువంటి రాఘవరెడ్డి అనే అభ్యర్థిని ఉప సర్పంచ్ గా ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే వైసీపీ బహిష్కరిస్తే మాత్రం కోరం లేకపోతే వాయిదా పడే అవకాశం ఉంది. అంటే వైసీపీకి అది మరింత కీడు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాయిదా పడే కొద్దీ తమ వార్డు మెంబర్లను కాపాడుకోవడము వైసీపీకి కష్టమవుతుంది. కాబట్టి వీళ్ళని తొందరగా ఎలక్షన్ ముగిస్తేనే మంచిది అన్న కోణంలో వైసీపీ ఉంది. కాబట్టి టీడీపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో బహిష్కరించినా కూడా వైసీపీ మెజారిటీ ఉంది కాబట్టి బహిష్కరించదు. ఇక వైసీపీ ఎలాగో ఎప్పటికప్పుడు ఎలక్షన్ జరగాలన్న కోణంలో ఉంది కాబట్టి ఏ 2 పార్టీలు కూడా ఎలక్షన్ బహిష్కరించే పరిస్థితి అయితే లేదు. ఏదో ఒక విధంగా గెలవాలనే ప్రయత్నంలోనే ఉన్నాయి. సుదర్శన్, ఇటు ఉప సర్పంచ్ ఎన్నికపై అయితే అధికారులు ఏమంటున్నారు? అండ్ ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంటే అసలు ఇవాళ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని చెప్తున్నారా, లేక నిన్నటిలాగే వాయిదా వేస్తారా? ఇప్పుడు వైసీపీ తరఫున ఉన్నటువంటి 14 మంది తమతోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడికి ఎలక్షన్ జరిగే దగ్గరికి తీసుకొస్తాము, మాకు సెక్యూరిటీ కావాలి, మా వార్డు మెంబర్లను టీడీపీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, కాబట్టి మాకు భద్రత కావాలని వైసీపీ కోరింది. ఆ మేరకు భద్రతనిచ్చి వైసీపీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లందరినీ అక్కడికి ఎలక్షన్ జరిగే దగ్గరికి తీసుకెళ్తే మాత్రం ఈ రోజు ఎలక్షన్ ముగిసే అవకాశాలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అయితే ఏదో ఒక గొడవల ద్వారానో లేకంటే ఉద్రిక్త పరిస్థితుల ద్వారానో అక్కడ నెలకొంటే అంటే టీడీపీ వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం వాటిని సాకుగా చూపి ఎలక్షన్ అధికారి ఎలక్షన్ ను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఎలక్షన్ అధికారి కూడా తలగ్గాల్సి ఉంటుంది. అయితే నిన్న కలెక్టర్ గారు కొంత జిల్లా జెడ్పీ చైర్మన్ ఎలక్షన్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోయారు. ఈ రోజు ఆయన ఖచ్చితంగా గోపవరము ఉప సర్పంచ్ ఎన్నికపైనే దృష్టి పెడతారు కాబట్టి ఆయన ఆదేశాలతో అక్కడ గట్టి భద్రతను ఏర్పాటు చేస్తే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక కడప జిల్లాలో డీఈఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. 10th ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం తరచూ వెలుగులోకి వస్తుంది. వల్లూరు జెడ్పీ హై స్కూల్లో మ్యాథ్స్ పేపర్ లీకేజ్ కాగా 9 మందిపై కేసు నమోదైంది. అలాగే వీరిలో 3 అధికారులపై సస్పెండ్ వేటు వేశారు. వేంపల్లిలో 32 మంది పరీక్ష సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడితో ఇన్విజిలేటర్లు పక్కదారి పడుతున్నారు. మాస్ కాపీయింగ్ కి ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.
ఇక కడప జిల్లాలో డీఈఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. 10th ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం తరచూ వెలుగులోకి వస్తుంది. వల్లూరు జెడ్పీ హై స్కూల్లో మ్యాథ్స్ పేపర్ లీకేజ్ కాగా 9 మందిపై కేసు నమోదైంది. వీరిలో 3 అధికారులపై అయితే సస్పెండ్ వేటు వేశారు. వేంపల్లిలో 32 మంది పరీక్ష సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఇక ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడితో ఇన్విజిలేటర్లు పక్కదారి పడుతున్నారు. మాస్ కాపీయింగ్ కు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 10వ తరగతి పరీక్ష నిర్వహణలో ఎంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది కేటుగాళ్లు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. దానికి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్విజిలేటర్లు వాళ్ళే సహకరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కడప జిల్లాలో పేపర్ లీకేజ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మ్యాథ్స్ పరీక్ష పేపర్ బయటికి వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ అంతా కూడా వాట్సాప్ ద్వారా వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ బాయ్ దీన్ని బయటికి పంపించాడని గుర్తించినటువంటి పోలీసులు వల్లూరు జెడ్పీ హై స్కూల్లో ఇది జరిగినట్టుగా గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పటికే 9 మందిని అక్కడ అరెస్ట్ చేశారు. వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. వారిలో 3 అధికారులు కూడా ఉన్నారు. ఇన్విజిలేటరు, ఇంకా మరియు ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఇంకొక ఇన్విజిలేటర్, మొత్తం 3 పైన కూడా చర్యలు తీసుకున్నారు. ఇది గడవక ముందే తాజాగా నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ లో వేంపల్లిలోని జెడ్పీ హై స్కూల్ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తిగా మాస్ కాపీయింగ్ జరిగింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడికి పరిశీలనకి వెళ్ళినటువంటి అధికారి చూసిన ప్రయత్నంలో ఎక్కడికక్కడ ఆ స్లిప్పులన్నీ కనిపించడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి మొత్తం 32 మంది పరీక్షా సిబ్బందిని కూడా విధుల నుంచి తప్పించేసి పూర్తిగా వేరే వారిని అక్కడ విధులకు కేటాయించిన ఆ పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి నేరుగా డీఈఓనే ఎప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరిపైన కంప్లైంట్ వచ్చినా కూడా వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. మిగిలిన వారిపైన కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 2-3 రోజుల్లో ఈ ఎగ్జామ్స్ ముగిస్తూ ఉండడంతో చివరి ఎగ్జామ్స్ లో మరింత మాస్ కాపీయింగ్ కు పాల్పడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో గట్టి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే ఎవరైనా విద్యార్థులు వీటికి పాల్పడితే మాత్రం వారిని కూడా డీపార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వల్లూరులో సంఘటనకు సంబంధించి ఒక విద్యార్థిని కూడా డీపార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవైపు గలగల పారే సెలయేటి పగిడివాగు పరవళ్లు, మరోవైపు పక్షులు కిలకిల రావాల శబ్దాలు ధ్వనించే దట్టమైన అడవి, ఇంకోవైపు చూడముచ్చటగా ఎత్తైన గుట్టలు, వీటికి తోడుగా కనుచూపు మేర కనువిందు చేసే జలాశయ సోయంగం. ఇలా ఎటు చూసినా ప్రకృతి అందాలతో పరవశింపజేస్తోంది తాలిపేరు ప్రాజెక్టు. అయితే భోగత మూలంగా తాలిపేరుకి సందర్శకుల తాకిడి బాగా తగ్గింది. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన తాలిపేరు ప్రాజెక్టుపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. తాలిపేరు ప్రాజెక్ట్ ఏదైతే 1985లో ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్ ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరు కూడా ఈ యొక్క స్టోరేజ్కు సంబంధించి ఈ యొక్క చర్ల మండలంలో ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఇక్కడ మొత్తం 72 అడుగులతో అయితే దీని కెపాసిటీ ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా 82 అడుగులతోటి దీన్ని నిర్మాణం చేశారు. అదేవిధంగా 9062 మీటర్ల పొడుగుతో అయితే ఈ యొక్క అడుగులతో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అనేక అంటే సుమారు 15,000 హెక్టార్ల వరకు కూడా అంటే ఎకరాల వరకు కూడా దీని యొక్క సాగుకు సంబంధించి నీరు ఇక్కడ స్టోర్ అవుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా సందర్శకులను ఆకట్టుకునే అందాలు ఉన్న పాలకుల నిర్లక్ష్య ఫలితంగా తాలిపేరు పర్యాటకంగా అభివృద్ధి చెందడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టు చెర్ల మండల పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టు 2 మండలాలు అయిన చెర్ల, దుమ్ముగూడెం మండల ప్రజలకు ఒక వరప్రదాయినిగా చెప్పుకుంటారు. ఈ ప్రాజెక్టు కింద సుమారు 26,000 ఎకరాల పంట సస్యశ్యామలమవుతోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు ఉంది. ప్రాజెక్టుకు 27 గేట్లు ఉంటాయి. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ లో కురిసిన వర్షాలకు ఈ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ఆ సమయంలో ప్రాజెక్టు సందర్శకులచే ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. తాలిపేరు పరిసర ప్రాంతాలని ప్రతిరోజు చూస్తూ ఉంటాను. తాలిపేరు ఒక మధ్య తరహా ప్రాజెక్ట్. అది 24,000 ఎకరాలకి సాగునీటిని అందిస్తోంది. తాలిపేరు చుట్టుపక్కల ఉన్న
ప్రకృతి సౌందర్యం మనం ఇంచుమించుగా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చూడలేము. అయితే ఈ తాలిపేరు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళడానికి సరైన రహదారులు అవి లేవు. ఆ తాలిపేరు పక్కనే ఒక పార్క్ కూడా ఉంది. ఇక్కడ ప్రభుత్వం వీటిని గుర్తించి ఒక మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే మనం చెప్పుకోదగ్గ పర్యాటక స్థలం చెర్ల మండలంలో ఉన్నట్టుగా అందరూ గుర్తిస్తారు. తాలిపేరు ప్రాజెక్టు క్రింద 2 మండలాల్లో సుమారు 26,000 ఎకరాల పంట పండుతుంది. ఈ ప్రాజెక్టుని 1985 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. జలగం వెంగళరావు కృషితో ఇక్కడి ప్రజలు చక్కగా పంటలు పండించుకుంటున్నారు. ఇలాంటి ప్రాజెక్టు వెళ్లే రహదారి మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది. దానికి కారణం ఇక్కడి అధికారుల అసమర్థత వల్లే ఈ పరిస్థితి ఉందని ఇక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. చెర్ల మండలంలో ఉన్నటువంటి తాలిపేరు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు ఈ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. అయితే ఈ అందాలని బయటి ప్రపంచానికి చూపే విధంగా ఇక్కడ పర్యాటక ప్రాంతంగా తాలిపేరు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరులు సమకూరుతాయి. దీంతో పాటుగా ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందుతుందని చెప్పేసి మా ఉద్దేశం. అయితే ఈ తాలిపేరు ప్రాజెక్టుకి వచ్చేటువంటి 2 వైపుల రహదారులు బాగులేవు, అవి బాగు చేయాలి. నెక్స్ట్ ఈ తాలిపేరు ప్రాజెక్టు పక్కనే ఒక పల్లె ప్రకృతి వనం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ పల్లె ప్రకృతి వనంలో పిల్లలు ఆడుకోవడానికి లేదా పర్యాటకులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. ప్రకృతి అందాలతో పర్యాటకులను పులకింపజేసే తాలిపేరు ప్రాజెక్టు దగ్గర ఆహ్లాదకరంగా ఒక పార్కు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రాజెక్టు రిజర్వాయర్లో బోటు షికారు సౌకర్యం కల్పించాలని స్థానికులు ఎంతో కాలంగా కోరుతున్నారు. కనువిందు చేసే అందాలు ఉన్న డ్యాం వద్ద సౌకర్యాలేమి కారణంగా తాలిపేరుకి సందర్శకులు తగ్గుతున్నారు. డ్యాం కి వెళ్లే దారులను ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దారులు సరిగ్గా లేని కారణంగా వాహనదారులు డ్యాం వద్దకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారు. తాలిపేరు ప్రాజెక్టుపై దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఎవరైనా పర్యాటకులు వచ్చి తాలిపేరు ప్రాజెక్టుని సందర్శించడానికి అనువుగా ఉండేటటువంటి రహదారులు నిర్మించాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా సేద తీరేందుకు అంటే ఒక ఆహ్లాదంగా ఇక్కడ గడిపేందుకు కొన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్ ఈ తాలిపేరు ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించి ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే రహదారులు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి అంటే పర్యాటకులు ఇక్కడ సేద తీరేందుకు కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలంటూ కూడా స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. తాలిపేరు ప్రాజెక్టు ప్రక్క నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు జరుగుతున్న నేపథ్యంలో పామేడు పరిసర ప్రాంతాల వారు తాలిపేరుకి పిక్నిక్ లా వస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో ఉండే అన్ని రకాల సౌకర్యాలు నెలకొల్పితే తాలిపేరు ప్రాజెక్టు 2 రాష్ట్రాల సరిహద్దు ప్రధాన పర్యాటక ప్రాంతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.